తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. 9/8/2025 సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం మన జబీవుల్లా అన్నటువంటి అతని గోల్డ్ షాప్లోన నైట్ తను అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంలో అతనికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ షాప్లో అతను రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగారు తర్వాత వెండి వస్తువులను దొంగతనం చేయడం జరిగింది. దీని మీద సిఐ గారు లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో వీళ్ళ ద్వారాను ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాబడినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారము నెల్లూరు రోడ్లో లింగప్ప సిఐ గారు, ఎస్ఐ మళ్ళీ వాళ్ళ స్టాఫ్ తోటి వెహికల్ చెకింగ్ చేస్తుంటే కనుక ఈ ముద్దాయి దాస్ శ్రీరామ అనే అతను ఇతను వచ్చేసి ఒరిస్సా, గంజాం జిల్లా, ఒరిస్సా రాష్ట్రము. ఇతను ఆటోలో వస్తుంటే కనుక అది ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేసుకుంటే అతని దగ్గర నుంచి సుమారుగా 72 గ్రాముల బంగారు మరియు 5.5 కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనేది. విచారణలో తెలియడం ఏమంటే కనుక ఈ బంగారు ఏదైతే ఉందో, వెండి అయితే ఉందో మనకు 9/8 జబీవుల్లా గోల్డ్ షాప్లో నుంచి తీసుకుపోయినటువంటిదిగా అతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఇతని పాటు ఇతని స్నేహితుడు కూడా ఇంకా గంజాం అంటే ఒరిస్సా జిల్లాలో అతను దావుల వినోద్ అన్నటువంటి అతను, తర్వాత ఇంకా పోతరాజు, ఇంకా వాళ్ళు నలుగురు కలిసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళు మనకు దొరకలేదు. వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము. ఈరోజు ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఇతన్ను రిమాండ్కి పంపుతున్నాము. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనిపించినటువంటి మా సిఐ గారికి, తర్వాత లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణకు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.